హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 697కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు యాక్చువల్గా ఇక్కడైతే పవర్ లేదు, ఇన్వర్టర్ మీద అయితే ఇదంతా రన్ అవుతుంది, అలాగే ఇంటర్నెట్ కూడా లేదు. సో జియో నుంచి అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి చూస్తే ఈసారి వీడియో మనకి అప్లోడ్ అయ్యేసరికి చాలా టైం అయితే పడుతుంది, అందువల్ల టెక్ న్యూస్ కూడా లేట్ అవుతుంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుంచి. సోనీ ఈరోజు WI-SP510 అనే ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి ఇండియాలో అయితే తీసుకొచ్చిందనమాట. సో ఇది వచ్చేసరికి మనకి 15 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. 10 minutes కనుక ఛార్జ్ చేస్తే 1 hour వరకు ప్లేబ్యాక్ టైం వస్తుంది అంటున్నారు. ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ అనమాట. సో ఇంకా ప్రైస్ చూస్తే మాత్రం వీళ్ళు ₹6,999 ప్రైస్ అయితే పెట్టారు. ఇప్పుడు లాంచింగ్ ఆఫర్ కింద వీళ్ళు వచ్చేసరికి ₹4,999 ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే అందిస్తున్నారు అనమాట. అంటే దగ్గర ₹5,000 పెడితే మనకి ఇక్కడ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా అయితే వస్తున్నాయి. సో ఆల్రెడీ మార్కెట్లో చూస్తే దీనికి మంచి కాంపిటీషన్లో OnePlus ఉంది. OnePlus వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే వాళ్ళు 10 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అదే సేమ్ టైం చూసుకుంటే అక్కడ మనకి ఒప్పో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా అయితే ఉన్నాయి. సో వాళ్ళు ₹2,000 తీసుకొస్తే వీళ్ళు చూసుకుంటే మాత్రం దగ్గర ₹5,000 దగ్గర దీని ప్రైస్ అయితే తీసుకెళ్లారు. సో ఇంతకుముందు కూడా సోనీ మొబైల్ ఫోన్స్లో ఇలాంటి తప్పులే చేసింది. స్పెసిఫికేషన్ సంబంధం లేని ప్రైజెస్ తీసుకొచ్చి వీళ్ళు చాలా కంట్రీలో వీళ్ళు మార్కెట్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే ఆడియో రంగంలో కూడా ఇదే తప్పులు అయితే చేస్తున్నారు. అబ్బే ఆ మనుషులు మారరండి, మారిపోయినాయండి. రోజులే కవు మారిపోయినాయి. ఇప్పుడు అంతా విజన్ ఉండాలి. అందుకే అలాగున్నారు, మనం ఎలాగున్నాం. సో త్రాజ్యం చూసుకుంటే మనకి షామీ నుంచి Redmi Note 9 Pro Max ఈ మొబైల్ ఫోన్ సెకండ్ సేల్ అనేది, అంటే మళ్ళీ నెక్స్ట్ సేల్ అనేది వీళ్ళు ఈ నెల 17వ తారీఖు నుంచి అయితే పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మనం Redmi Note 9 Pro చూసుకుంటే వీళ్ళు ఈ నెల 16వ తారీఖున మళ్ళీ నెక్స్ట్ సేల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇక అలాగే షామీ చైనాలో చూసుకుంటే ఈ నెల 12వ తారీఖున అక్కడ ఒక మీ నోట్బుక్ Pro 15 inches ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మనకి 11వ తారీఖున అనుకుంటే వీళ్ళు వచ్చరికి మీ నోట్బుక్ని అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. మరి ఆ నోట్బుక్ అక్కడ లాంచ్ చేసిన నోట్బుక్ రెండు ఒకటేనా, లేకపోతే వీళ్ళు గతంలో ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన నోట్బుక్ని ఏమైనా మన ఇండియాలో తీసుకొస్తారో చూడాలి. రేపటికైతే మనకి అన్ని విషయాలు తెలిసిపోతాయి. త్రాజ్యం చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M51 ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి మనకి ఇప్పుడు గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయినాయి. ఈ మొబైల్ ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళు స్నాప్డ్రాగన్ 765 ఈ ప్రాసెసర్తో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే ఇది 5G సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే తీసుకురావచ్చు. అంటే ఈసారి మనం M సిరీస్లో ఈ మొబైల్ని 30,000 దాటిచ్చి వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లాస్ట్ టైం వీళ్ళు వచ్చరికి M40లో అనుకుంటా వీళ్ళు స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ని అయితే యూజ్ చేసి తీసుకొచ్చారు. అప్పుడు కూడా దాని ప్రైస్ ₹22,000 దగ్గర అయితే తీసుకెళ్లారు. సో ఇప్పుడు మరి దీని ప్రైస్ మనకి ₹30,000 పైనే ఉండే అవకాశం ఉంది. M సిరీస్ అనేవి వీళ్ళు వచ్చేసరికి బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొస్తాం అని చెప్పేసి వీళ్ళు ప్రామిస్ చేసి మార్కెట్లోకి అయితే ఎంటర్ అయ్యారు. కానీ రాను చూస్తున్నారు M సిరీస్ మొబైల్స్ కూడా వీళ్ళు మెల్లమెల్లగా ప్రైజెస్ అయితే ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నారు. దగ్గర A సిరీస్ మొబైల్స్ రేంజ్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఆన్లైన్ మార్కెట్ కోసం తీసుకొచ్చినప్పుడు వీటి ప్రైజెస్ తక్కువలో తీసుకొస్తేనే బాగుంటుంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ A01e ఈ మొబైల్కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా మనకి గీక్ బెంచ్లో స్పాట్ అయినాయి. ఈ మొబైల్ వచ్చరికి మీడియాటెక్ ప్రాసెసర్తో రాబోతున్నట్టు వస్తుంది. మీడియాటెక్ ప్రాసెసర్ అది కూడా 2017లో తీసుకొచ్చిన మీడియాటెక్ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఎంట్రీ లెవెల్ మొబైల్ అని చెప్పాలి. 1GB RAM 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. వీళ్ళు డిఫరెంట్ మొబైల్స్ని అయితే తీసుకొస్తున్నారు. వాటికి వెనకాల వచ్చేసరికి మళ్ళీ తోకలు అయితే తగిలిస్తున్నారు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి A01e అంట. సో ఈ తోకను అయితే తగిలిచ్చారు. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3ని తీసుకురాబోతుంది. అలాగే వచ్చేసరికి వీళ్ళు బిన్ షేప్లో ఉండే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని కూడా తీసుకురాబోతున్నారని మనం ఆల్రెడీ టెక్ న్యూస్లో చాలాసార్లు అయితే మాట్లాడుకున్న సంగతి తెలుసు కదా. సో ఇవి వచ్చేసరికి మనకి ఆగస్ట్ నెలలో నోట్ సిరీస్తో మాట తీసుకొస్తారని చెప్పి మనం అయితే అనుకున్నాం. బట్ వచ్చేసరికి జూలై నెలలోనే వీటిని వచ్చేసరికి వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా ఇక్కడ రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి మరి జూలై నెలలోనే వీటిని తీసుకొస్తారా లేకపోతే ఆగస్ట్ నెలలో తీసుకొస్తారా అనేది. ఇక అలాగే సామ్సంగ్ Note 9 ఈ మొబైల్కి వచ్చేసరికి ఒక కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది. ఈ అప్డేట్ ద్వారా మీకు One UI 2.1 చూడడానికి ఉంటుంది. అలాగే వచ్చేసరికి జూన్ నెల సెక్యూరిటీ ప్యాచ్ను కూడా ఈ అప్డేట్ ద్వారా అయితే అందిస్తున్నారు. మీరు ఎవరైనా సామ్సంగ్ గెలాక్సీ Note 9 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ బ్యాండ్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. అప్డేట్ వర్షన్ 8.0 అనమాట. ఈ అప్డేట్ ద్వారా మీకు వచ్చేసరికి మ్యూజిక్ కంట్రోల్ని అయితే వీళ్ళు యాడ్ చేశారనమాట. ఇక మీరు వాచ్లోంచి అంటే బ్యాండ్లోంచే మీరు వచ్చేసరికి మ్యూజిక్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే హార్ట్ రేట్ రిమైండర్ ఫీచర్ని కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. స్టాప్ వాచ్ ఫీచర్ని తీసుకొచ్చారు. అలాగే కొన్ని బగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా రియల్మీ బ్యాండ్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. మీరు ఒకసారికి రియల్మీ లింక్ అనే అప్లికేషన్ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ ద్వారా ఈ అప్డేట్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే రియల్మీ X3 సూపర్ జూమ్ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు యూరోప్లో లాంచ్ చేశారు. అక్కడ దీని ప్రైస్ వచ్చేసరికి ₹43,000 దగ్గర పెట్టారు. స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు రీసెంట్గానే లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు ఈ నెల 26వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడ మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు చూడాలి. మేబీ నేను అనుకోవడం ఇది 35,000 లోపు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అంతకుమించి ఎక్కువ తీసుకెళ్ళిపోతే అక్కడే వీళ్ళకి సంబంధించిన రియల్మీ X50 Pro ఈ మొబైల్ అయితే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో రెడీగా ఉంది. సో దానికన్నా ఇంకా
తక్కువ ప్రైస్లోనే ఈ మొబైల్ అయితే మన ఇండియాలోకి తీసుకురావాలి. సో త్రాన్యం చూసుకుంటే మనకి ఎల్జీ నుంచి ఎల్జీ వెల్వెట్ మొబైల్స్ని లాంచ్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్తో ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు రీసెంట్గానే లాంచ్ చేశారు. మన ఇండియాలో అయితే ఇంకా లాంచ్ అయితే చేయలేదు. ఇందులోనే వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు మరో వేరియంట్ని 4G సపోర్ట్ వేరియంట్తో మరో మొబైల్ని తీసుకురాబోతున్నారు కదా తెలుస్తుంది. ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, అంటే 2 years బ్యాక్ ప్రాసెసర్ అని చెప్పాలి. సో ఆ ప్రాసెసర్తో వచ్చేసరికి వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. మేబీ నేను అనుకోవడం ఈ మొబైల్ని మన ఇండియాలో అయితే తీసుకొస్తారు. 4G సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మొబైల్ని మన ఇండియాలో తీసుకొస్తారు. మరి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. థర్డ్ న్యూస్ వచ్చేసరికి మన మోటరోలా నుంచి మోటరోలా G7 పవర్ ఈ మొబైల్కి వచ్చేసరికి Android 10 అప్డేట్ అనేది ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుంది. ఈ అప్డేట్ ద్వారా మీకు ఏప్రిల్ నెల సెక్యూరిటీ ప్యాచ్ను కూడా వీళ్ళైతే అందిస్తున్నారు. మీరు ఎవరైనా G7 పవర్ వాడుతున్నట్టయితే మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుందో ఒకసారి చూసుకోండి. సో థర్డ్ న్యూస్ చూసుకుంటే మనకి గూగుల్ నుంచి IDC ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వీళ్ళు లాస్ట్ ఇయర్ చూసుకుంటే అంటే 2019లో గూగుల్ వచ్చేసరికి పిక్సెల్స్ మొబైల్స్ని 7.2 మిలియన్ యూనిట్ని షిప్ చేసినట్టుగా అయితే IDC అయితే చెప్తుంది అనమాట. ఇయర్ టు ఇయర్ చూసుకున్నట్టయితే వీళ్ళు 52% గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయినట్టుగా పిక్సెల్ మొబైల్స్కి తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ వీళ్ళు పిక్సెల్ 4ని తీసుకొచ్చారు. ఆ మొబైల్ వచ్చేసరికి మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. అయినప్పటికీ వీళ్ళ గ్రోత్ అనేది ఎంత అద్భుతంగా ఉన్నట్టుగా అయితే IDC చెప్తుంది. ఈ గ్రోత్తో కంపేర్ చేసి చూస్తే అంటే వీళ్ళు షిప్మెంట్తో కంపేర్ చేసి చూసుకుంటే మనకి OnePlus డివైసెస్ కూడా అంత షిప్మెంట్ అయితే చేయలేదంట. ఇక అలాగే గూగుల్ పిక్సెల్ బడ్స్ ఈ బడ్స్ వచ్చేసరికి వీళ్ళు రీసెంట్గానే అనుకుంటా లాంచ్ చేశారు. సో ఇందులో వచ్చేసరికి ఇప్పుడు ఇష్యూస్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గూగుల్ అయితే ఒకటి ప్రామిస్ చేస్తుంది అనమాట. ఇష్యూస్ని అతి త్వరలో వచ్చేసరికి ఒక అప్డేట్ ద్వారా మేము ఫిక్స్ అయితే చేస్తామని. కొంతమంది కాల్ చేస్తుంటే కాల్ కట్ అవ్వడం, అవతల వాళ్ళతో కనెక్ట్ అవ్వడం, ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవ్వడం, ఇలాంటి ఇష్యూస్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ బడ్స్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే గూగుల్ మీట్ ఇది ఒక వీడియో కాలింగ్ అప్లికేషన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి డెస్క్టాప్లోను అలాగే మొబైల్ ఫోన్స్లో కూడా మీకు దొరుకుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి జూమ్కి పోటీగా వీళ్ళు రీసెంట్గానే దీనిలో వచ్చేసరికి చాలా మార్పులు అయితే చేసుకుంటూ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి వీళ్ళు నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచర్ను కూడా యాడ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉండవలసిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ ద్వారా మనం మాట్లాడేటప్పుడు మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ నాయిస్ ఏదైతే ఉంటుందో ఈ నాయిస్ని వచ్చేసరికి ఇది ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఫిల్టర్ చేసి మంచి క్వాలిటీ ఉన్న ఆడియోని అయితే అవతల వ్యక్తికి అందిస్తుంది. సో ఈ ఫీచర్ని వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు గూగుల్ మీట్లో అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో త్రాన్యం చూసుకుంటే మనకి క్రియేటివ్ అవుట్లేయర్ ఎయిర్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఇందులో మనకి బ్లూటూత్ డివైస్ డ్రైవర్ సైజ్ చూసుకుంటే 5.6 mm గ్రాఫిన్ డ్రైవర్ని యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది మనకి కేసులో ఉన్న బ్యాటరీతో మనకి 30 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మనం బడ్స్ని ఒకసారి రీఛార్జ్ చేస్తే 10 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు వరకు చూసుకుంటే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో ఇదే టాప్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పొచ్చు. బట్ ఒకసారి వీటి ప్రైస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంది. 6,999 రూపాయలు తగ్గించి 7,000 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే ఇక్కడైతే పెట్టారనమాట. సో డ్రైవర్ సైజ్ చూస్తే చాలా చిన్న సైజు 5.6 mm అంటే మరి ఆడియో అవుట్పుట్ ఎంతవరకు బాగా అందిస్తుందో చూడాలి. త్రాన్యం చూసుకుంటే మనకి పబ్జీ మొబైల్స్ నుంచి పబ్జీ మొబైల్స్ వచ్చేసరికి వరల్డ్ వైడ్గా చూసుకుంటే గేమింగ్ వరల్డ్ని ఒక ఊపిందని చెప్పొచ్చు అనమాట. వీళ్ళ ఇన్కమ్ కనుక చూస్తే 1.7 lakhs ఉన్నట్టుగా పబ్జీ అయితే చెప్తుంది మే నెలలో ఇన్కమ్ కనుక చూసినట్టయితే. సో ఇప్పటి వరకు చూసుకుంటే గేమింగ్లో ఇంత అత్యంత రికార్డు కొట్టిన గేమ్ అయితే ఏది లేదు. ఓన్లీ మొబైల్ ఫోన్స్ మీద పబ్జీ మొబైల్ వచ్చేసరికి ఇంత హైయెస్ట్ గ్రాస్ తీసుకొచ్చినట్టుగా తెలిసింది. అలాగే ఇప్పుడు పబ్జీ మొబైల్లో మనకి అరంగిల్ మ్యాప్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసరికి 2.0 వర్షన్ అప్డేట్ చేసి అనమాట. మ్యాప్ని ఇంకా అప్డేట్ చేసి త్వరలో అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించిన అప్డేట్ వర్షన్ అనేది ఇప్పుడు చైనా పబ్జీ మొబైల్ అయితే స్పాట్ అయింది. ఇక ఫైనల్లో చూసుకుంటే మనకి వియూ నుంచి వియూ ఈ రోజు ఇండియాలో 43 inches 50 inches 55 inches 65 inches 4 టీవీలని 4K టీవీస్ని ఆండ్రాయిడ్ సపోర్టెడ్తో ఇండియాలో అయితే లాంచ్ చేసినాయి అనమాట. వీటి ప్రైజెస్ కూడా చూసుకుంటే 43 inches ప్రైజ్ రూపాయి తగ్గించి 26,000 రూపాయలు పెట్టింది. 50 inches రూపాయి తగ్గించి 29,000 రూపాయలు పెడితే 55 inches రూపాయి తగ్గించి 33,000 రూపాయలు పెట్టింది. 65 inches ప్రైజ్ వచ్చేసరికి రూపాయి తగ్గించి 49,000 రూపాయల వరకు ప్రైస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మొత్తం 4 టీవీలు వచ్చేసరికి 4K సపోర్ట్తో వస్తాయి ఆండ్రాయిడ్ టీవీస్ అనమాట ఇవన్నీ వచ్చేసరికి. సో వీటిని వచ్చేసరికి ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.